హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. హలో ఫ్రెండ్స్, సో ఈరోజు బాగా ట్రేడ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డే అండి. మూమెంట్ అనేది చాలా బాగా వచ్చింది. లైక్ ట్రెండ్ చేజర్స్ సక్సెస్ కొట్టుంటారు అండ్ రీట్రేస్మెంట్ ఎంట్రీస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ కొట్టుంటారు. స్టాప్ లాస్ మార్కెట్ మాత్రం అస్సలు కాదండి. అట్లీస్ట్ నిఫ్టీలో మాత్రము, బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ అంటూ రాలేదు. బట్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీ కూడా నో స్టాప్ లాస్ డేనే. అంటిల్ అన్లెస్ మీరు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేస్తుంటే టార్గెట్స్ కోసం పడే ఛాన్స్ ఉంది. బట్ అప్పటి వరకు అయితే బాగానే ఉండే. సో మనం నేను ఏం డిస్కస్ చేసాము, ఒకవేళ కనుక హయ్యర్ సైడ్ ఓపెన్ అవుతే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ మనకి ఏమైనా ప్యాటర్న్స్ దొరికినా హయ్యర్ హైస్ ఫామ్ అయినా కూడా మనం ట్రేడ్ అనేది హయ్యర్ సైడ్ తీసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాము. సో మనకు అనుకున్నట్టే హయ్యర్ సైడ్ అన్నది మార్కెట్ ఓపెన్ అయిందండి. దాని తర్వాత ఒక మంచి ఫాల్ అన్నది వచ్చింది రెడ్ క్యాండిల్ తోటి. బట్ దాని కంటిన్యూషన్ అనేది రాలేదన్నమాట. కంటిన్యూషన్ వచ్చి ఉంటే ఈ జోన్లోకి వచ్చేది. సో మీరు గుర్తుంచుకోవాలి, హైలీ బుల్లిష్ డేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి ఇమీడియట్ రీట్రేస్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ 925 క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చేసిందో హయ్యర్ సైడ్, దట్ మీన్స్ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చేసినట్టే. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే బేర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంకా సినిమా అయిపోయింది, మార్కెట్ కిందికి పోతలేదు అని ఇండైరెక్ట్ ఈ క్యాండిల్ మనకు చెప్పేసింది అనమాట. సో ఎవరైతే ట్రెండ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఈ క్యాండిల్లో వాళ్ళు కనుక ఎంట్రీ ఇచ్చినా కూడా కంప్లీట్ డే వాళ్ళకు హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం వచ్చేసి ఇక్కడ ప్రీవియస్లీ మన ఫస్ట్ టార్గెట్ అన్నది నిన్నటి వీడియోలో మీరు చూడొచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,950 రేంజెస్ అని పెట్టుకున్నాము. ఎగ్జాక్ట్లీ 24,950 దగ్గర ఒక వెరీ క్యూట్ కన్సాలిడేషన్ అనేది ఫామ్ అయింది. కన్సాలిడేషన్ ఫామ్ అయ్యి ఇమీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఎవరైతే ఇక్కడికి ట్రైల్ చేసుకొని ఉన్నా కూడా వాళ్ళ స్టాప్ లాస్, లైక్ ఈ రెడ్ క్యాండిల్ 945 రెడ్ క్యాండిల్ కింద ఒక 5-6 రూపీస్ కింద వాళ్ళు ట్రైల్ చేసుకొని ఉన్నా కూడా వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకపోయేది. కంప్లీట్ డే మొత్తం ఉంచినా కూడా వాళ్ళకి హయ్యర్ సైడ్ క్లోజర్ అనేది మార్కెట్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో లెట్స్ సే ఎవరైతే నాలాగా రీట్రేస్మెంట్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వరకు అయితే రీట్రేస్ అవ్వలేదు మార్కెట్. బట్ మన ఫస్ట్ రీట్రేస్మెంట్ పాయింట్ వచ్చేసి కన్సాలిడేషన్ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్గా కన్సాలిడేషన్ అనేది మార్క్ చేసుకోవాలి మనము. ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఆ జోన్లోకి వస్తుందో ఇక్కడ కనుక మళ్ళీ మనకి బ్రేక్ డౌన్, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా 1055 గ్రీన్ క్యాండిల్ కనుక ఇంకా బ్రేక్ డౌన్ చేసి ఫర్దర్గా వచ్చి ఇక్కడికి వచ్చేది, అప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అన్న ట్రై చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ నుంచే మనకు రీట్రెస్ అవుతుంది మార్కెట్. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక్కడికి రాకపోవచ్చు మార్కెట్ అని మనం పెట్టుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకొని హయ్యర్ సైడ్, అంటే ఈ డే హై ఏదైతుందో అది టార్గెట్ పెట్టుకున్నా కూడా ఈజీగా మనము పాయింట్స్ అనేది అచీవ్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన బ్రేక్అవుట్ వచ్చింది కదా, రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా ట్రేడ్లోకి ఎంటర్ అయినా కూడా ఇది స్టాప్ లాస్ ఉండేది, ఇది టార్గెట్ ఉండేది. సో 1:2 అన్నది ఈజీగా అచీవ్ అయిపోయింది ఫ్రెండ్స్. 1:2 అంటే ఇట్స్ గుడ్ పాయింట్స్ అనమాట. హెవీ క్వాంటిటీస్లో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా అట్లీస్ట్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వట్లేదు. మనం ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి సేఫ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవాలి, స్టాప్ లాసెస్ మినిమల్ స్టాప్ లాసెస్ ఉండేలాగా. ఇది వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ ఇంకొక టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. సో ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోయింది మార్కెట్. పడిపోయి ఇక్కడ ఒక టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. మీరు గమనిస్తుండాలి మార్కెట్ని మొత్తము. సో మీకే అర్థమవుతుంది ఏమవుతుంది అన్నట్టుగా. సో ఇక్కడ ఇంకొక టెంపరీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసుకుంది మార్కెట్. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయింది. రిటర్న్ అయిన తర్వాత టెంపరీ సపోర్ట్ దగ్గర మళ్ళీ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఎగ్జాక్ట్లీ 145. ఈ హ్యామర్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ టార్గెట్లో పెట్టుకున్నా కూడా ఇక్కడ మనకి స్టాప్ లాస్ పెట్టుకున్నా ఈజీగా 1:19 వచ్చేది. బట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ 1:1. బట్ నేను స్టిల్ ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే స్టాప్ లాస్ మార్కెట్ మాత్రం కాదు. అంటిల్ అన్లెస్ మనం ఈ రేంజెస్లలో మనం ట్రేడ్ తీసుకొని ఈ రేంజెస్లలో ట్రేడ్ తీసుకుంటే మాత్రం స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. కానీ మనం సపోర్ట్స్కి దగ్గర ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు సపోర్ట్స్కి దగ్గర కనుక ట్రేడ్ తీసుకొని ఉంటే ఎక్కడ కూడా స్టాప్ లాస్ అనేది అంత ఈజీగా హిట్ అవ్వదు. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న కూడా మన స్టాప్ లాస్ వచ్చేసి హ్యామర్ కింద అయినా పెట్టుకుంటాం, ఇక్కడైనా పెట్టుకుంటాం అనమాట. కన్జర్వేటివ్ పీపుల్ వచ్చేసి మొత్తం సేఫర్ సైడ్ ఉండడానికి జోన్ కింద పెట్టుకుంటారు, వాళ్ళు తక్కువ క్వాంటిటీస్ తీసుకొని. అలా తీసుకున్నా ఇలా చూసుకున్నా ఇద్దరికి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు అనమాట. అండ్ నేను వచ్చేసి ఒక లాట్ దాకా వదిలేసాను BTST కోసము. చూసాము, నాకైతే కొంచెం పాజిటివే అనిపిస్తుంది మార్కెట్. 15 minutesకి వెళ్ళి చూపిస్తాను నేను ఎందుకు తీసుకున్నాను అన్నది రీజన్ చెప్తాను. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, క్లియర్గా అసెండింగ్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ అసెండింగ్ ట్రయాంగిల్ అనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అవుతే నేను ఇమీడియట్గా అయితే సేల్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా ఎంత డౌన్ సైడ్ వచ్చినా కూడా నాకు డీకే అనేది ఉంటుంది కాబట్టి నేను కావాలంటే మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ తీసుకుంటాను. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే నేను సేల్ అనేది చేసేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే నాకు పెద్దగా లాస్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్ సైడే తీసుకున్నాను కాబట్టి. మేబీ పోతే ఒక 5-6 to 10 points పోతుండొచ్చు, ఒకటే లాట్ కాబట్టి పెద్ద లాస్ అంటూ నాకు ఏమి ఉండదు, ఈజీలీ మేనేజబులే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి కూడా మీకు చూపించవచ్చు, ఎప్పుడైనా ఇలాంటి ట్రెండింగ్ డేస్ వచ్చాయి అనుకోండి, 5 minutes క్యాండిల్లో 20 EMA బాగా వర్కౌట్ అవుతుంది. సో
20 ఎంఏ సపోర్ట్ 20 ఎంఏ సపోర్ట్ దగ్గర మనకు సపోర్ట్ అనేది దొరికింది, మంచి కన్సల్టేషన్ ఫామ్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ 20 ఎంఏ సపోర్ట్, ఇక్కడ కూడా మనకు 20 ఎంఏ సపోర్ట్. ఇది బ్రేక్ డౌన్ కాదు. మీరు అనుకుంటారు కింద క్లోజ్ అయిపోయింది సో ఇక బ్రేక్ డౌన్ వచ్చేసింది అనుకుంటారు, అలా కాదనమాట. బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే 20 ఎంఏ ఆర్ఎల్స్ ఏదైనా జోన్ కింద మనకు ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, దాని తర్వాత ఆపోజిట్ కలర్ అంటే ఇప్పుడు మనకు బుల్లిష్ సైడ్ ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్ చూసుకోవాలి. దీని కింద రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ రెడ్ క్యాండిల్ కూడా మళ్ళీ ఫర్దర్గా బ్రేక్ డౌన్ వస్తుంది అనుకోండి, అది క్లియర్ కట్ బ్రేక్ డౌన్ అని అర్థం అనమాట. అంటే అప్పుడు ఇంకా 20 ఎంఎస్ సైడ్ నుంచి కింద నుంచి మూవ్ అవుతున్నట్టు అర్థం. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలా కాదు, ఒక బుల్లిష్ పిన్ వచ్చింది, హైయర్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ కూడా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, బట్ ఇమ్మీడియట్ గా మళ్ళీ ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ మంచిగా ఫామ్ అయింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఒక వెరీ గుడ్ కన్సల్టేషన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కన్సల్టేషన్ కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ అయి ఉంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ కన్సల్టేషన్ 20 ఎంఏ కింద మనకు ట్రేడ్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో ఇంకా ట్రెండ్ అనేది చేంజ్ అయింది అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మంచి కన్సల్టేషన్ వచ్చింది. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు కన్సల్టేషన్ ఇస్ వెరీ గుడ్ సైన్ అనమాట. ఎప్పుడైనా సరే బుల్లిష్ మార్కెట్లో కన్సల్టేషన్ వస్తుందంటే నెక్స్ట్ ఇంకా హయ్యర్ సైడ్ వెళ్తుందని అర్థం. బేరిష్ సైడ్ కన్సల్టేషన్, బేరిష్ మార్కెట్లో కన్సల్టేషన్ వచ్చిందంటే ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందని అర్థం. సో కన్సల్టేషన్స్లో మనం ఎంట్రీస్ అన్నది తీసుకోవచ్చు, ఆ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్లో. అప్పుడు మనం ఇమీడియట్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్లో ఇమీడియట్గా నేను ట్రేడ్ తీసుకోవచ్చు. రీటెస్ట్ కోసం అవసరం లేదు. ఇలాంటి ఏరియాస్లో మాత్రం రీటెస్ట్ కోసం వెయిట్ చేసినా పర్లేదు. ఇవి పారాబోలిక్ మూవ్స్ అనమాట. ఇమీడియట్ వెళ్ళిపోయింది కదా, ఎలాంటి కన్సల్టేషన్ అన్నది లేకుండా ఇలాంటి దగ్గర మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా ఇలాంటి కన్సల్టేషన్ బ్రేక్అవుట్స్ వస్తే మాత్రం నేనైతే జనరలీ రీటెస్ట్ కోసం వెయిట్ చేయను. కన్సల్టేషన్ బ్రేక్అవుట్లోనే నేను ట్రేడ్ తీసేసుకొని ఆ కన్సల్టేషన్ కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నా ఈరోజు అనాలిసిస్ అనమాట. అండ్ రేపటికి మార్కెట్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫర్దర్గా 15 మినిట్స్కి మూవ్ అవుతాం. సో మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ కనుక ఒకవేళ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఇమీడియట్ అయితే పైన రెసిస్టెన్స్ ఉంటుంది. స్కాల్ప్ చేసుకునే ప్లాన్ ఉండేవాళ్ళు ఇక్కడ వరకు ఫస్ట్ స్కాల్ప్ చేసుకోవస్తుంది. అండ్ అది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మన నెక్స్ట్ హై వచ్చేసి 25,077 పాయింట్స్. సో 25,050 టు బీ అట్ అ సేఫర్ సైడ్, ఆర్ ఎల్స్ 25,060 పెట్టుకోవచ్చు అండి. ఇలా ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ రావచ్చు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇలా మనకు మూవ్మెంట్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, బ్రేక్అవుట్ ఇస్తే 25,100 సెకండ్ టార్గెట్ ఉంటుంది, 150 థర్డ్ టార్గెట్ ఉంటుంది. సో అలా మనం సైకాలజికల్ నెంబర్స్ తోటి మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మనం మొత్తం ఆల్ టైమ్ హైలోనే ఉంటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, నేనైతే షార్టింగ్ యూజ్లెస్ ఆలోచించి ఇక్కడ నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ అన్నది దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా సపోర్ట్ దొరకవచ్చు. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ మళ్ళీ ఇది ఉంటుంది, అండ్ ఫర్దర్గా బ్రేక్ ఇక్కడ సెకండ్ టార్గెట్ ఉంటుంది, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి అగైన్ ఈ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ఎందుకో హయ్యర్ సైడ్ వస్తుండొచ్చు అన్నానంటే ఇది వచ్చేసి మనకు సపోర్ట్, ఇదంతా సపోర్ట్ జోన్ అనమాట. ఇదంతా సపోర్ట్ జోనే మనకు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మొత్తం సపోర్ట్ జోనే. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ జోన్స్లో ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ రోజులో మనకు ఓఆర్బీ వచ్చి బ్రేక్అవుట్ వచ్చి హయ్యర్ సైడ్ వెళ్తే మళ్ళీ నేను ట్రెండ్ అన్నది చేస్తాను. లైక్ ఎంత హై వెళ్తే అంత హై ట్రైల్ చేస్తూ వెళ్ళిపోతాను అనమాట, న్యూ ఆల్ టైమ్ హై కాబట్టి. అండ్ ఇంకొక ప్యాటర్న్ కూడా మనకు ఫామ్ అవ్వచ్చు ఇక్కడ ఓపెన్ అవుతే. ఇట్లా ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి ఈ కన్సాలిడేషన్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ దొరికితే మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ ఆల్ టైమ్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంటుంది, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి న్యూ ఆల్ టైమ్ హైస్లోకి వెళ్తాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నా అనాలిసిస్ రేపటికి. అండ్ డౌన్ సైడ్ అయితే నేను పెద్దగా ఏం ఆలోచించట్లేదు, ఎందుకంటే మల్టిపుల్ సపోర్ట్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ షార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి ఎక్కడ నుంచి అన్న సపోర్ట్ అనేది క్రియేట్ అవ్వచ్చు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పడింది అనుకోండి, మనకి ఇక్కడ మళ్ళీ ఇమీడియట్గా సపోర్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో మోస్ట్లీ మనం బుల్లిష్ సైడ్ ఉండడానికి ట్రై చేయడం బెస్ట్, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇస్ వెరీ వెరీ బుల్లిష్ అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వదిలేసేయాలి, ఇక్కడ మనం ఈ బుల్లిష్ సైడ్ మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత నీట్గా రాదు ఫాల్, ఇలా ఇలా జిగ్జాగ్స్ అవుతూ రావచ్చు అండ్ మధ్యలో నుంచి రిటర్న్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ 5 minutes క్యాండిల్ ఏమైనా సపోర్ట్ ఉందనుకోండి, ఇక్కడైతే లేదు సపోర్ట్, బట్ జనరల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉందనుకోండి, అక్కడ నుంచి కూడా మళ్ళీ బుల్లిష్ సైడ్ మూవ్ అవ్వచ్చు అనమాట మార్కెట్. సో ఇలాంటి సినారియోస్ మల్టిపుల్ ఫామ్ అవుతుంటాయి. అందుకోసమని చాలా మంది అంటారు హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని ఫాలో అవుతే సక్సెస్ రేట్ అనేది హై ఉంటుంది అని. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ అయితే హయ్యర్ సైడ్ నుంచి రిజెక్షన్ అన్నది వచ్చింది. సో చూద్దాం ఏమవుతుంది అన్నది.
మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ ఒక క్లియర్ కట్ రిజెక్షన్ అన్నది వచ్చింది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే, లెట్ మీ టేక్ యూ టు 1 అవర్. మనం ఏమనుకున్నాము, జనరల్ ఇక్కడ ఎం ప్యాటర్న్ కింద ఫామ్ అయితే మళ్ళీ ట్రెండ్ మొత్తం చేంజ్ అవుతుంది అనుకున్నాం కదా. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఎం ప్యాటర్న్ అన్నది ఫామ్ అవ్వలేదు, హ్యాపీగా హయ్యర్ సైడ్ మూవ్ అయింది. సో ట్రెండ్ అన్నది ఇంకా కంటిన్యూషన్, హయ్యర్ సైడ్ కంటిన్యూషన్లోనే ఉన్నట్టు. అండ్ దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు గ్రీన్ జోన్ చేసేస్తాను, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ సపోర్ట్. అండ్ ఈ అన్వాంటెడ్ లైన్స్ అని కూడా తీసేస్తాను. సో ఈరోజు అనాలిసిస్ చెక్ చేద్దాం. ఫస్ట్ 5 minutes క్యాండిల్. సేమ్ థింగ్ ఫ్రెండ్స్, ఓఆర్బి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది, హయ్యర్ సైడ్ మూవ్ అయింది. ఆల్మోస్ట్ మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో 51,335 ఆ లెవెల్స్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళింది. జస్ట్ ఒక 20 points ముందు నుంచి రిటర్న్ అనేది అయిపోయింది. సో ఎవరైతే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకొని ఉంటారో, అంటే ఫస్ట్ ఈ క్యాండిల్ కింద అయినా లైక్ 955 క్యాండిల్, 10 క్యాండిల్ కింద పెట్టుంటారు, వాళ్ళకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఉంటుంది. స్టాప్ లాస్ ఇనీషియల్గా ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం, ట్రెండ్ చేజర్స్కి మాత్రం స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు స్టాప్ లాస్. సో ఇలా వెళ్ళింది. దాని తర్వాత ఎవరైతే రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తారో, నాలాంటి కన్జర్వేటివ్ ప్లేయర్స్, వాళ్ళకి కూడా ఇక్కడ వెరీ నీట్ రీట్రేస్మెంట్ అన్నది దొరికింది. మనం ఇక్కడ వరకు మార్కెట్ అనేది పడింది. సో ఇది మన బ్రేక్అవుట్ లెవెల్ అనమాట. ఇక్కడ 1050కి క్యాండిల్ అనేది ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ లెవెల్ రీచ్ అయింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది 1055కి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ కన్సాలిడేషన్, ఇదైతే కన్సాలిడేషన్ ఉంది, ఈ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకొని ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి మన ప్రీవియస్ హై డోజీ క్యాండిల్ అనమాట, అక్కడ వరకు విక్ అనేది ఫామ్ అయింది. సో సింపుల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్టాప్ లాస్ ట్రేడ్స్ అయితే లేవు బ్యాంక్ నిఫ్టీలో. ఎవరైతే లాస్ట్ వరకు ఈ జోన్ ఇక్కడ పెట్టుకొని లాస్ట్ వరకు వెయిట్ చేస్తారో, లైక్ 220, 230 తర్వాత కూడా వెయిట్ చేశారో, 240 తర్వాత కూడా వెయిట్ చేస్తారో, వాళ్ళకి మాత్రం అంటే డే ఎండింగ్ దగ్గర స్టాప్ లాసెస్ హిట్ అయి ఉంటాయి. బట్ మోస్ట్లీ అయితే కాస్ట్ టు కాస్ట్ ఆర్ ఎల్స్ 1:1 అట్లీస్ట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి, ఈ జోన్ దగ్గర మన స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ కింద ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ 1:1, ఈ వీక్ దగ్గర 1:1 అనేది మనకు ట్రిగర్ అయిపోయింది. అండ్ జనరల్గా కూడా మనం ఫస్ట్ టార్గెట్ ఇదే పెట్టుకుంటాం అనమాట. ఇది ఏదైతే వీక్ ఫామ్ అయిందో అది మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అంటే రెడ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో అది మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. జోన్ లాగా డ్రా చేసి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఒక పర్ఫెక్ట్ డోజీ క్యాండిల్ అనమాట. డోజీ బ్రేక్ డౌన్ తర్వాత మనకి కిందికి వచ్చింది. సో ఇది మొత్తం మనకు ఒక జోన్ ఫామ్ అవుతుంది. ఇదంతా జోన్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ అక్కడ నుంచి రిజెక్షన్ అనేది వచ్చింది. సో ఎవరైతే ఇమీడియట్గా స్కాల్ప్ చేసుకుని ఉంటారో టాలెంటెడ్ పీపుల్, అలాంటి వాళ్ళకు 1:1 దాకా అచీవ్ అయింది. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ వేసుకోవచ్చు, ఇక్కడ వరకు వెళ్తుంది 0.63. సో రిస్క్ రివార్డ్ అయితే పెద్దగా ఏం లేదు, లైక్ లాస్ సైడే ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యే ఛాన్స్ లేదు, అన్లెస్ మనం లాస్ట్ వరకు వెయిట్ చేసి ఉంటే మాత్రం ఈ రేంజెస్లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం నాట్ దట్ గ్రేట్ ట్రేడ్స్, బట్ ఎండ్ ఆఫ్ ది డే మేనేజబులే ఉండే ట్రేడ్స్ మాత్రము. సో రేపటి అనాలిసిస్ కూడా చెక్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో 15 minutes క్యాండిల్. సో రేపు కనుక మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఇది వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఇక్కడ చాలాసార్లు రిజెక్షన్ అన్నది వచ్చింది. సో మళ్ళీ మనకు అక్కడ నుంచి ఫాల్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ సే మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్నది వస్తుంది. సో ఎవరైనా క్విక్ స్కాల్పర్స్ ఉంటే వాళ్ళు మేబీ ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇలాంటి ట్రేడ్ సెటప్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ హై సైడ్ వెళ్తే మన ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అండ్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 51,500 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 51,500 లెవెల్స్ ఉంటాయి మనకు. ఇది ఒక సెటప్ అనమాట. అండ్ సేమ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అన్నది ఉంటుంది. ఇదంతా సపోర్ట్ జోనే అనమాట. ఇక్కడ సపోర్ట్ దొరకవచ్చు, లేకపోతే ఇక్కడ సపోర్ట్ దొరకవచ్చు. మనం ఆ క్యాండిల్ ప్రైస్ యాక్షన్స్ బట్టి మనం ట్రేడ్ అన్నది తీసుకోవాలి. సో ఇలా మనకు సపోర్ట్స్ అన్నది దొరికిన తర్వాత మనం ఫర్దర్గా మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. అండ్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ జోన్, ఇదైతే రిజెక్షన్స్ అనేవి ఇది ఉంటుంది. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మన ప్రీవియస్ డే హై ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంత కిందికి వెళ్తే మాత్రం ఇది బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ అంతేం ఉండదు అనమాట మనకు. అందుకే నేను ఇక్కడ వరకు చూపించట్లేదు, జస్ట్
ఇక్కడ నుంచి మూవ్మెంట్ వస్తే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ రావచ్చు, అంటే ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా ఫాల్ అనేది రావచ్చు. సో ఒక వాలటైల్ జోన్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ లెట్స్ సే ఒక హెవీగా గ్యాప్ అప్, అంటే ఈ రేంజెస్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ప్రీవియస్ డే హై దగ్గరగిన అండ్ ఈ మన టార్గెట్ జోన్ ఏదైతే ఉందో 51,330 లెవెల్స్, అక్కడ మనకి ఏమైనా ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతే మళ్ళీ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి కరెంట్ డే హై పెట్టుకోవచ్చు, అండ్ హైయర్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 51,500 అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో నాకైతే ఇంతకు మించి ఏం కనిపించట్లేదు. సో హైయర్ సైడ్ ఓపెన్ అయినా ఇలా చేసుకోవచ్చు, అండ్ ఫ్లాట్ ఓపెనింగ్ వెళ్ళి హైయర్ సైడ్ వెళ్తే టార్గెట్స్ వచ్చేసి ఇవి, అండ్ లోవర్ సైడ్ వెళ్తే మాత్రం మనకి ఇక్కడ నుంచి అయినా సపోర్ట్ రావచ్చు. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఏదైతే రిజెక్షన్ ఉండేనో అక్కడ నుంచి మనకు సపోర్ట్ అన్నది రావచ్చు, ఆర్ఎల్స్ ఇంకా ఈ సపోర్ట్ జోన్ నుంచి కూడా సపోర్ట్ అన్నది రావచ్చు, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అంతా జరిగి. సో ఇక్కడ నుంచి మళ్ళీ హైయర్ సైడ్ అనేది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది మనం చూసుకుని ట్రేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో నేను ఈరోజు ఒక స్టాక్లోకి ఎంట్రీ అన్నది తీసుకున్నాను, సో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ మీ సైడ్ నుంచి మీరు అనాలిసిస్ చేసుకోండి, ఇది ఎలాంటి కాల్ మాత్రం కాదు, జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. గోద్రేజ్ ప్రాపర్టీస్ 1 డే క్యాండిల్. సో అనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు తెలియడానికి మాత్రమే ఇది నేను చూపిస్తున్నాను. సో 50 అండ్ 100 ఈఎంఐ అనమాట. మనం ప్రీవియస్గా డేటా చూద్దాము. సో ఆల్మోస్ట్ 23 ఏప్రిల్ నుంచి 50 ఈఎంఐ 100 ఈఎంఐని బ్రేక్ చేసుకొని కిందికి వెళ్ళట్లేదు. సో చూడొచ్చు మీరు, రిజల్ట్స్ నెగటివ్ ఉన్నా కూడా బుల్లిష్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, హైయర్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, సపోర్ట్ తీసుకుంది హైయర్ సైడ్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది హైయర్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత ఇక్కడ మాత్రమే మళ్ళీ మనకు ఆపర్చునిటీ వచ్చింది. అంతకుముందు మొత్తం హైయర్ సైడే ట్రైల్ చేస్తుండే అనమాట. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని 100 ఈఎంఐ పైన మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి హైయర్ సైడ్ బౌన్స్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, అండ్ ఆల్సో వెరీ గుడ్ కన్సాలిడేషన్ అన్న జరుగుతుంది అనమాట 50 అండ్ 100 ఈఎంఐ మధ్యలో. సో మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసుకున్నట్టు ట్రెండ్ కనుక బుల్లిష్ ఉందనుకోండి, కన్సాలిడేషన్ ఇస్ అ గుడ్ సైన్ అనమాట, అంటే మంచిగా కన్సాలిడేట్ అయ్యి ఒక బేస్ అనేది ఫామ్ చేసుకుని పై సైడ్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ చాలా కింద పట్టుకున్నాను ఈరోజు ట్రేడ్, ఇది ఆల్మోస్ట్ 325కి ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు వచ్చినా కూడా 13% రిటర్న్, అండ్ ఆల్ టైమ్ హై హిట్ అయినా కూడా నాకు 17 to 18% రిటర్న్ అన్నది వస్తుంది. ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట, తొందరగానే వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ 1.5 మంత్లోనే వచ్చేస్తుంది నాకు రిటర్న్స్. సో అందుకోసం అని చెప్పి నేను ఇది ట్రేడ్ అన్నది తీసుకున్నాను. ఒకవేళ స్టాప్ లాస్ ప్లాన్స్ అయితే నాకు ఇప్పుడు ఏం లేవు, ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ స్టాక్. నేను ఒకవేళ పడ్డా కూడా పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, సో సేఫర్ సైడే ఉండొచ్చు. సో జస్ట్ 190 నేను ఇక్కడ కదా తీసుకుంది, మనం ఇక్కడ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా 107 పాయింట్స్ అంతే అనమాట. రిస్క్ టు రివార్డ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ 1:4 ఉంది, 1:3 ఉంది, హైయర్ సైడ్ చూసుకున్నా 1:5 ఉంది. సో వెరీ గుడ్ రిస్క్ టు రివార్డ్ అనమాట, అండ్ ఆల్సో పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ అన్నది ఉంది. మెయిన్గా రిస్క్ రివార్డ్ కన్నా కూడా ప్రైస్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్, అంటే మన సక్సెస్ లెవెల్స్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఎంత కాన్ఫిడెన్స్తో ట్రేడ్ తీసుకోగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ కాన్ఫిడెన్స్ తీసుకోగలుగుతాను, ఎందుకంటే ప్రీవియస్ పాయింట్స్ మొత్తం మనకి ఇది పర్ఫెక్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ఒకవేళ వర్స్ట్ కేసులో బ్రేక్ డౌన్ అయినా కూడా దట్స్ కంప్లీట్లీ ఫైన్, మళ్ళీ కింద 200 యావరేజ్ అన్నది సపోర్ట్ ఉంటుంది, అండ్ ఇట్స్ అ గుడ్ స్టాక్ కాబట్టి నేను పిరామిడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు అప్పుడు వద్దు స్టాక్, ఇంకా నాకు బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి, స్టాప్ లాస్కి తీసేసుకుందాం అనుకున్నా కూడా ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుంటే అనిపిస్తే నేను మళ్ళీ స్క్వేర్ ఆఫ్ కూడా చేసేసుకుంటాను. డిపెండ్స్ అపాన్ మార్కెట్ కండిషన్స్ అండ్ ఆల్ అండి. నేను షార్ట్ టర్మ్ ట్రేడ్స్లో మాత్రం అంత స్టాప్ లాసెస్ గురించి ఎక్కువ పెద్దగా ఆలోచించాను, మంచిగా అనాలిసిస్ చేసుకుని ఎంటర్ అవుతాను అనమాట. ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా ఐల్ బీ మేనేజింగ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అవర్ స్కిల్ సెట్స్ అండి, అంతే. అండ్ ఫ్రెండ్స్, నాకు యాక్చువల్లీ నిన్న ఒక మెయిల్ వచ్చింది, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అంట, లైక్ హీ లాస్ట్ 4 lakhs ఇన్ ఆప్షన్ సెల్లింగ్ అంట, 2.5 lakhs in option buying అంట, అప్రాక్సిమేట్లీ లైక్ 6.5 lakhs in a span of less than an year అంట. అది సీరియస్లీ అదే నాకు అనిపించిందండి, 6.5 lakhs పెట్టుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేయడం అన్నది ఇట్స్ డంపింగ్ అనే నాకు అనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మీకు ఒక ప్రో అయ్యి ఉండి ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ స్టాక్ మార్కెట్లో ఉండి మీరు అన్నీ మేనేజ్ చేయగలుగుతా అంటే అంత అమౌంట్ పెట్టుకోవచ్చు. బట్ జనరలీ ఆప్షన్ ట్రేడింగ్లో మనకు నిజంగా స్కిల్ సెట్స్ ఉంటే తక్కువ క్యాపిటల్తో కూడా మనం మంచి రిటర్న్స్ అనేది గెయిన్ చేయొచ్చు. దానికి 6 lakhs 7 lakhs అస్సలు అవసరం ఉండదు ఫ్రెండ్స్. అందరూ అనుకుంటారు ఆప్షన్ సెల్లింగ్ అయితే నాన్ డైరెక్షనల్ కదా, ఎలా అయినా చేయొచ్చు అని, కానీ అలా ఉండదు. ఆప్షన్ సెల్లింగ్లో హయ్యర్ సైడ్ రిస్క్ అన్నది ఉంటుంది. అట్లీస్ట్ ఆప్షన్ బయింగ్లోనైనా 3,000 4,000 పెడతాం, అది ఒక్కటి పోతుంది, పోయినా కూడా దాని తర్వాత మనం అయితే రోడ్డు మీద పడము. అంటే జనరల్గా మంచి మినిమం ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఆప్షన్ సెల్లింగ్ అలా ఉండదు. ఒక్కసారి కనుక మనం అనుకున్న దానికన్నా ఆపోజిట్ గేమ్ అని వెళ్ళిపోయిందంటే హ్యూజ్ క్యాపిటల్ అనేది ఎరోడ్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అండ్
సింపుల్ లాజిక్, 6 lakhs రూపీస్ ఉన్నప్పుడు మనము ఒక్కొక్క స్టాక్ పైన 1 lakh రూపీస్ పెట్టినా కూడా 6 స్టాక్స్ అనేవి వచ్చేది. అతను ఎవ్రీ మంత్ 3% జనరేట్, 3 to 5% జనరేట్ చేసుకున్న, వర్స్ట్ కేసులో 3% వేసుకుందాము. 3% జనరేట్ చేసినా కూడా ఇయర్కి 36% అన్నది, అంటే రౌండ్ ఆఫ్ 40% వేసుకున్నా కూడా హీ వుడ్ మేక్ లైక్ 2,40,000 ఇయర్కి. ఇట్స్ వెరీ గుడ్ రిటర్న్ కదా. నేను ఒక 1.5 year 2 years బ్యాక్ ఇలానే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తూ 40,000తో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ 40,000 నాకు 1.2 lakhs అయింది, అంటే ఇంటూ 3x చేశాను ఆల్మోస్ట్ నేను ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 to 2 years అనమాట. నాది హ్యూజ్ క్యాపిటల్ అని నేను చెప్పట్లేదు, బట్ ఆ పొటెన్షియల్ ఉంది. నా దగ్గర క్యాపిటల్ ఉంది, నేను అవసరమైతే 20 lakhs అని డిప్లాయ్ చేయగలుగుతా. బట్ నాకు అది వచ్చే వరకు నేను మై టైనీ క్యాపిటల్ తోటి నేను ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి, రైట్? సో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో హ్యూజ్ అమౌంట్ తేవాలని అని కాదు, మన స్కిల్ సెట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదైతే కొంచెం ఆలోచించుకోండి. జస్ట్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. అంత హ్యూజ్ క్యాపిటల్స్ తీసుకొచ్చి అయితే ఎరోడ్ చేసుకోకండి. అండ్ గుర్తుంచుకోండి, షార్ట్ టర్మ్లో ఉన్నంత ప్రాఫిట్, స్వింగ్లో ఉన్నంత ప్రాఫిట్ ఏ ఆప్షన్స్లో కూడా ఉండదు. మీ దగ్గర కనుక 5 lakhs 6 lakhs 10 lakhs ఉంటే మాత్రము ఖచ్చితంగా నా సజెషన్ అయితే, నేను నేను మీ ప్లేస్లో ఉంటే మాత్రం నేను స్వింగ్ ట్రేడింగ్ సైడే వెళ్తాను. ఎందుకంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వెరీ గుడ్ రిటర్న్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా టాటా మోటార్స్ చూస్తుంటే, టాటా మోటార్స్ కూడా వెరీ గుడ్ రిటర్న్ ఇచ్చింది మనకు. మనం ఎలా అయితే అనాలిసిస్ చేసామో అలానే మూవ్ అవుతున్నాం. ప్రతి స్టాక్ వెళ్తుందని కాదు, బట్ అట్లీస్ట్ మనకి ఇవన్నీ గుడ్ స్టాక్స్ కాబట్టి ఇమీడియట్ స్టాప్ లాసెస్ ఇవ్వకుండా పిరామిడింగ్ అండ్ ఆల్ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ రీట్రేస్మెంట్, ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పాను. వెరీ లాంగ్ బ్యాక్ ఆ వీడియో పెట్టాను. ఎవరైతే అక్కడ ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నా వాళ్ళకి ఆల్రెడీ 5% జనరేట్ అయిపోయినట్టే కదా ఎన్ని డేస్లో. ఇక్కడ చూడండి మీరు, వెరీ క్విక్ 5%, ఆల్మోస్ట్ 17 డేస్లో 5% రిటర్న్ జనరేట్ అయిపోయింది. నాకు తెలిసి ఇక్కడ వరకు వెళ్తుంది. ఫస్ట్ టార్గెట్ ఏది ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై ఉంటుంది, బ్రేక్అవుట్ అవుతుంది, ఇంకా హైయర్ సైడ్ కూడా వెళ్తుంది. అది మీరు, నేనైతే 10% రాగానే స్క్వేర్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉంటాను అనమాట. అంటే కానీ అక్కడ నుంచి ఇమీడియట్గా నేను స్టాక్ని గమనిస్తుంటాను. నాకు ఎక్కడైనా రివర్స్ రిటర్న్స్ కనబడ్డాయి అనుకున్నా, అంటే ట్రెండ్ చేంజింగ్ కనబడితే నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను, నాకు 10% రిటర్న్ వస్తే. ఒక వీఈడిఎల్లో 2 months అవుతుంది పెట్టి, లాక్ అయిపోయిన 50,000 వెయిట్ చేస్తున్న దానికోసము. ఇట్స్ అ గుడ్ స్టాక్ అని నాకు తెలుసు. ఇప్పుడు మనకి మెటల్ స్టాక్స్ మంచిగా బూమింగ్ ఉన్నాయి కాబట్టి నాకు వచ్చేసి ఆల్రెడీ ఒక్క రోజు నాకు 2% జనరేట్ అయింది. అంతకుముందు ఆల్మోస్ట్ లైక్ 5% లాస్లో ఉండే, బట్ స్టిల్ ఐ వాజ్ హోల్డింగ్ ఇట్. కానీ ఆప్షన్స్ అవన్నీ అలా కాదు కదా, మనం హోల్డ్ చేయలేము. అంత క్యాపిటల్ పెట్టి ఒకేసారి కళ్ళ ముంగట మనీ అంతా పోతుంటే ఎంత బాధ ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఎవరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకండి. అంత మంచి క్యాపిటల్ ఉంటే స్టాక్స్ కొనుక్కోండి, ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను జనరల్లీ ట్రేడ్ చేసేటప్పుడు కూడా ఆప్షన్స్, నేను నా హార్డ్ ఎర్న్ మనీ పెట్టాను. స్టాక్స్ షార్ట్ టర్మ్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ని ఆప్షన్స్కి మూవ్ చేస్తాను. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఏమైనా ప్రాఫిట్స్ వస్తాను, అలా కొంచెం క్యాపిటల్ తీసి ఆప్షన్ ట్రేడింగ్కి మూవ్ చేస్తాను. ఐపీఓస్ అయితే గోల్డెన్ ఆపర్చునిటీ, అది లాటరీ లాగానే కదా, సేఫ్ లాటరీస్ అవన్నీ. మంచి ఐపీఓస్ కనబడితే ఐపీఓ కొనుక్కుంటాను. దానిపైన నాకు ఏమైనా రిటర్న్ వచ్చింది అనుకోండి, సింగిల్ డే నాకు అది 80% 100% రిటర్న్స్ ఇచ్చే ఐపీఓస్ కూడా ఉంటాయి. కొన్ని స్మాల్ స్టాక్ కంపెనీస్ అయితే మొన్నటి వరకు 1 lakh పెట్టిన వరకు 5 lakhs రిటర్న్ వచ్చింది, అందులో మనకు 4 lakhs ప్రాఫిట్ ఉంటుంది. అలాంటివి తీసుకొచ్చి ఆప్షన్స్లో పెట్టి వర్స్ట్ కేసులో పోయినా కూడా అంత బాధ అన్నది ఉండదు. సో హార్డ్ ఎర్న్ మనీ పెట్టకండి. స్టాక్ మార్కెట్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈజీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఈజీ ఆపర్చునిటీస్ యూస్ చేసుకొని అమౌంట్ జనరేట్ చేసి ఆ అమౌంట్ని ఆప్షన్స్లో పెట్టి నేర్చుకోండి. నేర్చుకోవడంలో తప్పే లేదు. ఆప్షన్స్ అనేది వెరీ గుడ్ థింగ్, కానీ నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మాత్రమే దాంట్లో మనం గేమ్ ప్లే అన్నది ఆడగలుగుతాం. వెరీ రిస్కీ అండ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో అమౌంట్ మనకు వర్స్ట్ కేసులో పోయినా బాధ అన్నది ఉండదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హెవీ క్యాపిటల్స్ అయితే పెట్టకండి తెలియకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.